రాష్ట్ర ప్రభుత్వ కొత్త జీవోతో ఇవాళ వివిధ జైళ్ల నుంచి 213 మంది ఖైదీలు రిలీజ్ అయ్యారు. జైళ్ల శాఖ విడుదల చేసిన ఖైదీలకు ఉపాధి కల్పించింది. ఖైదీల కోసం జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు డీజీ సౌమ్య మిశ్రా. 205 మంది యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన ఖైదీలు, మరో 8 మంది స్వల్పకాలిక శిక్ష పడిన ఖైదీలు విడుదలయ్యారని చెప్పారు. రిలీజ్ అయిన ఖైదీలందరికీ ఇది రెండో అవకాశం అంటున్న డీజీ సౌమ్య మిశ్రాతో రత్న ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా 213 మంది ఖైదీలను రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని వెనకాల ఎటువంటి మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? విడుదలయ్యే వారికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఏర్పాటు చేసినటువంటి విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర జైలు శాఖ డీజీ ఉన్నారు. మేడం చెప్పండి, ఇటువంటి జీవోలను జారీ చేసి ఇప్పుడు కొత్తగా ఎంతమందిని రిలీజ్ చేశారు? మేము ఈరోజు మీరు చూశారు 25 మెంబర్స్కి వదిలేసాము. సో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఎలాగ జరగాలి అది కూడా మేము ఏర్పాటు చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఉన్న ఫ్యూయల్ అవుట్లెట్స్లో, మై నేషన్ ఫ్యూయల్ అవుట్లెట్స్లో ఒక 70 మెంబర్స్కు ఇమీడియట్లీ ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చాము. చాలామంది ప్రైవేట్ ఫార్మ్స్ కూడా వచ్చారు. ఎస్పెషల్ కార్పెంటరీ, స్టీల్ ఫర్నిచర్ ఇవి అని తయారు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్. వాళ్ళు ఎవరికి మేము ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళకు కూడా వీఆర్ కనెక్టింగ్ దెమ్ అండ్ దే విల్ ఆల్సో బీ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్. అండ్ మిగతా వాళ్ళు ఎవరు అగ్రికల్చర్ అవి అని చేస్తారు వాళ్ళు పూల పంటలు, సో అవి కూడా వీఆర్ ఆర్గనైజింగ్. సో వీ డూ హోప్ దట్ వాళ్ళు మంచి సిటిజన్గా ఉంటారు అండ్ దే విల్ బీ గుడ్, పీస్ఫుల్, పీస్ లవింగ్ సిటిజన్స్. సో ఇప్పుడు ఈ 213 మందిని రిలీజ్ చేయడం వెనుక జారీ చేసినటువంటి జీవోకు సంబంధించి ఎటువంటి ప్రొసీజర్ అనేది కొనసాగింది? సో ఇది ఫస్ట్ యాక్చువల్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి అని కొత్త ప్రోగ్రామ్ పెట్టారు. సో అక్కడ కొంతమంది మా ప్రిజనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ఆనరబుల్ సీఎం గారికి దట్ మా ప్రిజనర్స్ ఇలాగా ఉన్నారు, వాళ్ళు మంచి బిహేవియర్ కూడా చేస్తున్నారు అండ్ దే రెడీ టు కమ్ బ్యాక్ టు సొసైటీ అని. సో వాళ్ళు ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు. దాంట్లో మా హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ అండ్ మిగతా నేను డీజీ ప్రిజన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆ హై లెవెల్ కమిటీ ఈచ్ కేస్ బై కేస్ చేసుకుని పరీక్షించి వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరెవరు రిలీజ్ అవ్వాలి. మొత్తంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కొత్త జీవో ద్వారా సో ఎవరైతే ఇటు కొంత అర్హత కలిగినటువంటి 213 మందిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వీరికి తమ వంతుగా కూడా కొన్ని ప్రదేశాల్లో ఇటు పెట్రోల్ బంకులలో కావచ్చు, లేకపోతే కార్పొరేటర్స్గా కావచ్చు, లేకపోతే వాళ్ళకు తెలిసినటువంటి పనులకు సంబంధించి కూడా ఉపాధి కల్పించాము అంటూ కూడా ఇటు డీజీ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సైదులతో రత్న కుమార్, చర్లపల్లి జైలు నుంచి.